హాయ్. హాయ్. హలో. హలో. ఇంకా మన కవిత్వాలలో ఇంకా ఎట్లా మనం వెల్కమ్ చెప్తాము మీరే చెప్పండి. కవులంటే పరాయి జనాలు ఏం కాదు, మనలాగే మాట్లాడుకుంటారు హాయ్ వాట్సాప్ అని. అంతే అంటారు. ఎస్. సో మరి మీరు రాసిన పుస్తకాల గురించి నేను ఫస్ట్ నుంచి అంటే నేను స్టార్ట్ చేయలేను, ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో అదే ఉంటుంది. కడలి కథలు ఇవన్నీ మనము చూస్తున్నాము, కానీ ఇప్పుడు మీరు రాబోయే బుక్స్ గురించి చెప్పండి. ఇప్పుడు మొన్న ఉగాదికి జరిగిన నవలల పోటీలో ఒకటి చిక్లిట్ అనే ఒక జాన్రా ఫిక్షన్ ఒకటి రాసి పంపించాను. అది యంగ్ అడల్ట్కి రాస్తే వేరే కేటగిరీలో సెలెక్ట్ అయ్యి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పుస్తకం పేరు ప్రస్తుతానికి చిక్ లిటరేచర్ అనే ఒక షార్ట్ ఫామ్. మాకు అది లిటరీ జాన్రా ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని ఆ జాన్రా పేరే ప్రస్తుతానికి టెంటేటివ్ టైటిల్గా పెట్టాము. మా పబ్లిషర్స్ కూడా ఓకే అన్నారు, బాగానే ఉంది ప్రస్తుతానికి పేరు, తర్వాత మారిస్తే మారుద్దాంలే అని అయితే అన్నారు. యా, చిక్ అంటే ఇట్స్ స్లాంగ్ వర్డ్ బేసికలీ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫార్ ఉమెన్. లిట్ అంటే లిటరేచర్ రిటర్న్ బై ఉమెన్ ఫార్ ఉమెన్ అబౌట్ ఉమెన్ ఇస్ చిక్లిట్. అంటే మగాళ్ళు మీరు చదవకూడదని కాదు, ముందు చదవాల్సింది మీరే. ఎస్. సో మరి చిక్లిట్లో ఏ జోనర్ మీరు ఎంచుకున్నారు? లైక్ ఉమెన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉంటుంటారు. నేను డీటెయిల్స్ అన్ని చెప్పకూడదు మీకంటే, ఇందాక ఏదో పర్సనల్ చనువులో చెప్పేసానులే కానీ అవన్నీ చెప్తే మా వాళ్ళు వేసేస్తారు. అంతే. చెప్పకూడదు అవన్నీ, ఎలా లీక్ చేస్తారు, లీక్స్ కాదు కదా. లేకపోతే ఒక చిన్న టీజర్ లాగా వదిలేసేయండి మాకు. అంతే. 24-25 ఇయర్స్ ఉన్న యంగ్ ఉమెన్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రొఫెషనల్లీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, పర్సనల్లీగా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దాన్ని అన్నిటిని రిజాల్వ్ చేసుకొని సొసైటల్గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేదే కథ. చాలా ఎంటర్టైనింగ్గా, హ్యాపీగా, ప్రశాంతంగా వెళ్ళే కథ. విప్లవం సాధిద్దాం ఈ టోన్లో కాకుండా డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పే సగటు కథ.